హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహరి బాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంట్లో ఉన్న నార్మల్గా మనం కర్రీస్లో వాడుకునే మిర్చితో చేస్తున్నాము అండ్ ఇందులో మసాలా ఫిల్ చేసి చేస్తున్నాము అనమాట. సో ఇవి చాలా చాలా బాగుంటాయండి. మేము ఎప్పుడు ఇదే స్టైల్లో చేసుకుంటాము. నార్మల్గా బయట మిర్చి బజ్జీ దొరుకుతుంది కదా, లావుగా ఉండేటివి, వాటితో అయితే మేము అసలు చేసుకోమండి. అంటే అవి స్కిన్ లావుగా ఉంటుంది కదా, సరిగ్గా బాయిల్ అవ్వదనేసి మేము మామూలుగా ఇంట్లో వాడే మిర్చీలతోటి చేసుకుంటాం అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నార్మల్గా మిర్చీస్ని పొడువుగా ఉండే వాటిని తీసుకోవాలండి. కర్రీలో వేసుకునే మిర్చీలనే పొడువుగా ఉండే వాటిని తీసుకొని కడుక్కొని వాటికి ఘాట్లు పెట్టి గింజలు లేకుండా తీసి పెట్టుకోవాలండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల పల్లి పొడి, మళ్ళీ సాల్ట్, కారము ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఈ మిక్చర్ని ఆ సీడ్స్ తీసేసిన మిర్చీలలో ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1 కిలో శనగపిండి, అందులో 3-4 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము అండ్ కొంచెం వంట సోడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. దాంట్లోకి ఇప్పుడు పొయ్యి మీద మనము కడాయి పెట్టుకుని ఆయిల్ బాగా వేడి చేస్తాం కదా, ఆ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేయాలండి. ఇలా వేయడం వల్ల మిర్చీలు అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ మనం రైస్ ఫ్లోర్ వాడుతున్నాం కాబట్టి మిర్చీలు బాగా క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. సో మనము ఇప్పుడు ఈ పిండిని బాగా కలియబెట్టుకోవాలండి. మరీ లూజ్గా కలుపుకుంటే కనుక మిర్చీలు సన్నగా వస్తాయి, అంత బాగోదు. కొంచెం థిక్గా ఉండేటట్టే కలుపుకోండి. వీటిని మిర్చీలని, మసాలా నింపిన మిర్చీలని అందులో డిప్ చేసేసి పిండిలో ఒక సైడ్ ఇలా ఆ గిన్నెకి ఇలా తుడవాలన్నమాట, ఒక సైడ్ లేకుండా చూసుకోవాలి. సో అప్పుడు లోపటిన మిర్చి అనేది బాగా వేగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఫ్లోర్ ఉంది, ఇంకో సైడ్ లేదు. అలా వాటిని వేసుకోవాలి ఆయిల్లో. 2 సైడ్స్ బాగా మంచిగా కాగే వరకు ఉడికించుకోవాలి. 2 సైడ్స్ వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దించుకోవాలండి. వీటిని మనం ఆనియన్స్ తోటి, ధనియాల పొడితోటి, లేదు అంటే చాట్ మసాలా తోటి, లెమన్ తోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పాప తింటుంది, చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది ఆమె. మా పాపకి ఈ బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టము. అదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మిర్చి బజ్జీలని మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్